హాయ్ విషు. హాయ్. ఎప్పుడైనా కొత్త క్లాస్కి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది, సంథింగ్ గ్రేట్. అలాగే ప్రతి ప్రొఫెసర్కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, తన క్లాస్లో బ్రిలియంట్ స్టూడెంట్ ఎవరో తెలుసుకోవాలని. సో దిస్ ఇస్ సొల్యూషన్ బోర్డ్. ఈ బోర్డ్ మీద ఒక టఫెస్ట్ ప్రాబ్లం ఇస్తాం. అది సాల్వ్ చేయడానికి కొన్నిసార్లు నెలలు పట్టచ్చు, ఇంకొన్నిసార్లు సెమిస్టర్స్ అయిపోయినా సాల్వ్ చేయలేకపోవచ్చు. బట్ ఎవరైనా సాల్వ్ చేస్తే వాళ్ళ ఫోటో కాలేజ్ మ్యాగజైన్ లో పడుతుంది. యాన్యువల్ డే రోజు వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తాం. సో ద ప్రాబ్లమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇస్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x square minus 4cx by x square plus bx plus c square is equal to what? ఇది ప్రాబ్లం. ఎవరు సాల్వ్ చేస్తారో చూద్దాం. It's me, sir. Yes, sir. I'll do it. గ్రేట్. రే లైట్ ఆప్. కనబడట్లేదా? ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఇప్పుడు అది సాల్వ్ చేయడం అంత అవసరమా? నీకు లేదేమో, నాకు అవసరమే. అయినా నిన్ను చూస్తుంటే ఏదో టైంపాస్ చేయడానికి వచ్చినట్టుంది. కానీ నేను అలా కాదు. మా నాన్న వ్యవసాయం చేసి రూపాయి కూడబెట్టి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నన్ను ఇక్కడ పంపించాడు. నీ ప్రాబ్లం కూడా మీ నాన్నేనా? ఇప్పుడు అది సాల్వ్ చేస్తే కానీ లైట్ ఆపవు. ఏమో, ఆపనేమో. ఇదే సొల్యూషన్. ఏ లైట్ ఆప్. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నీకు అప్పుడే తెలుసా? తెలుసా? మరి క్లాస్ రూమ్లో అప్పుడే ఎందుకు చెప్పలేదు? అప్పుడా నన్ను లైట్ ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు లైట్ ఆప్. ప్రాబ్లం సాల్వ్ చేసేసారా? ఓవర్ నైట్ లో ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇన్స్టిట్యూట్ లో ఎప్పుడు జరగలేదయా? కమ్ ఆన్, హూ డిడ్ దిస్? అజయ్ నువ్వా? No, sir. It's not me. మరి ఇంకెవరయ్యా? వీడే సార్. నువ్వు చేసావా? అంటే నేనే రాశాను సార్, నేనే రాశా. అవును సార్, నేను చూశాను. రవే రాశాడు. గూగుల్లో కూడా దొరకలేదు సార్. Come on. See, that's the beauty of the institute. సర్ప్రైజెస్ ఎక్కడి నుంచి వస్తాయి మనం చెప్పలేం. నేనేమో అజయ్ సాల్వ్ చేస్తాడు అనుకున్నాను, కానీ రవి సాల్వ్ చేశాడు. Everyone clap for Ravi. It's really shocking to me. ఇప్పుడు నేను ఎంతకన్నా టఫెస్ట్ ప్రాబ్లం మీకు ఇవ్వాలి. మామూలు టాస్క్ ఇవ్వలేదా నాకు. థ్యాంక్ యూ సార్. Take your seat. Excuse me. Congratulations. Now the problem for you is a function f of x plus pi by 2 is equal to pi by 2 minus modulus of x for all x. Find first derivative of pi by 2. ఏంటయ్యా ఇది కూడా చేసావా? నేనే రాశాను సార్, నేనే. ఎలాగయ్యా? హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? సార్ క్లాప్స్. క్లాప్. థ్యాంక్ యూ. అజయ్, ఈ ప్రాబ్లం అన్నా నువ్వు సాల్వ్ చేస్తావు అనుకున్నానయ్యా. మళ్ళీ రవే చేసాడు. నువ్వా? ఇది రవి రూమ్ అన్నారు. రేయ్ ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నథింగ్.
ఊరికే నిన్ను కలవాలనిపించింది. యూర్ సచ్ ఎ జీనియస్ రవి. అంత టఫ్ ప్రాబ్లమ్స్ ఇంత ఈజీగా ఎలా సాల్వ్ చేసావు? అవన్నీ ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడుకుంటాం. ఓకే, కాఫీ కలుద్దామా? అయ్యో అలాంటివి ఏమి వద్దు. నాకు ఊర్లో ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. పైగా తనకు నేనంటే చాలా ఎక్కువ నమ్మకం. నేను తనకే ఫిక్స్ అయ్యాను. రవి, నేను జస్ట్ కాఫీ కలుద్దామంది యాజ్ ఎ ఫ్రెండ్గా. అంటే ఏదైనా ముందే క్లారిటీ ఉంటే బెటర్ కదా. లేదంటే మళ్ళీ నువ్వు నా మీద హోప్స్ పెట్టుకుని మళ్ళీ అది ఇంకో దాకా వెళ్ళి ఇవన్నీ ఎందుకు చెప్పు. చాలా ఉందరా నీకు. నో నథింగ్ లైక్ దాట్, జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ అంతే. అలాగైతే రేపు కలుద్దాం. కానీ ఫ్రెండ్గా మాత్రమే. డబ్బులు కూడా నువ్వే కట్టాలి. ఓకే, సీ యూ. అలాగే. అండ్ నువ్వు, యూర్ సో లక్కీ రవి లాంటి జీనియస్తో రూమ్ షేర్ చేసుకోవడానికి. తనతో పాటు కొంచెమైనా కష్టపడు, అట్లీస్ట్ పాస్ అవుతావు. అలాగేనండి. బాయ్ రవి, సీ యూ. రిషి అది కాదు. కాదురా, అమ్మాయి కాఫీకి రమ్మంటే డబ్బులు కట్టమంటావేంట్రా? మరి అసలు నీ గర్ల్ ఫ్రెండ్ నిజంగానే ఉందా? ఏంటి నమ్మట్లేదా? ఒక నిమిషం ఉండు. తనే పల్లవి, నా మనిషి. వాళ్ళ అన్న మా నాన్న మంచి ఫ్రెండ్స్. అందుకే కార్ చేసి లేవు, వైలెన్స్ లేవు, అంత నార్మలే. ఇతనెవరు, మీ అన్న? వీడెవడో నాకు కూడా తెలీదు. మరి ఈడెందుకున్నాడు అక్కడ? మా ఊర్లో ముసలిది ఉంది, దాని మనవడు అంటే వీడు. ఈడు అమెరికా వెళ్ళి ఫోటో దిగి పంపిస్తుంటే అది ఊరంతా తిరిగి మా మనవడు అమెరికా వెళ్ళిపోయాడు, మా మనవడు అమెరికా వెళ్ళిపోయాడు అని ఊర్లో వాళ్ళకి అందరికీ ఫోటో చూపిస్తూ ఉంటుంది. అందుకే మనకు కూడా ఏదో ఇన్స్పిరేషన్ ఉండాలి కదని వీడు ఫోటో చూసి ఫిక్స్ అయ్యా. ఎప్పటికైనా వీళ్ళగా అమెరికా వెళ్ళి బిల్డింగ్ల మధ్య ఫోటో దిగాలని. నీకు అమెరికాకి వెళ్ళటానికి ఇన్స్పిరేషన్ ఈడా? ఏదో ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. ముందు ఇది మూసేవా? ఇంటి చూడలేకపోతున్నావు. మూసి ప్లీజ్. హాయ్ రవి. ఏం లేదు రవి, నాకెప్పుడు ఈ ఆల్గోరిథమ్స్ దెయ్యాల్లా కనిపిస్తూ ఉంటాయి. ఈ కోడ్ ఎలా క్రాక్ చేయాలి? This one. అంటే కాఫీ అంటే ఇదా? ఓ పంచే, నీకు ఏదైనా డౌట్లు ఉంటే రాసివ్వు. నేను రాత్రి అంతా బాగా ఆలోచించుకుని నీకు మార్నింగ్ క్లారిఫై చేస్తాను. Actually, just want some. See, హలో this is హలో వచ్చేస్తున్నా. నీకు ఏదైనా డౌట్లు ఉంటే రాసివ్వు. రాత్రి అంతా బాగా ఆలోచించి పొద్దున కలుద్దాం. రవి. ఆ శాటిలైట్ ఫంక్షనింగ్ కోడ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ముందు వచ్చిన పని చూడు, ఆ తర్వాత శాటిలైట్ పని చూద్దాం. అమ్మో, రవి? ఇది దొరికితే కోడు గీడు చంపేస్తుంది. రవి, 1 second. ఏమైంది నీకు? రవి, స్టాప్. ఏరా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి హీరో అనుకుంటున్నావా? అదే బాస్ నా ప్రాబ్లము. నేను హీరో కాదు నాకు తెలుసు. అసలు మ్యాటర్ చెప్పేస్తాను. అందరు రండి, ఒకేసారి రండి. వస్తే అందరికీ చెప్పేస్తాను. హలో, మీరు కూడా రండి. ఏమ్మా నువ్వు కూడా రా. పూజ నువ్వు రా, ఇక్కడ నుంచో. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది నేను కాదు, ఎవరు రచిస్తుంది? రిషి, కే రిషి కుమార్, నా రూమ్మేట్. తనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే వెళ్ళి వాడిని అడుక్కోండి. హాయ్ రిషి. హాయ్ సార్. రవిని ఫస్ట్ టైం చూసినప్పుడే డౌట్ వచ్చింది, కానీ ఇప్పుడు క్లారిఫై అయింది. ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసి రవిని ఎందుకు ముందుకు తోస్తున్నావు? దానివల్ల నాకు వచ్చేదేముంది సార్? నలుగురు చప్పట్లు, మీ కాలేజ్ మ్యాగజైన్లో ఫోటో తప్ప. వీటి కోసం కాదు సార్ నేను ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవసరం సార్. నేను సాధించాలనే దానికోసం మీ కాలేజ్ ఇచ్చే డిగ్రీ అనే కాగితం నాకు అవసరం సార్. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటి? ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. ఇంతకు ముందు ప్రపంచాన్ని ఏలాలంటే అలెగ్జాండర్ లాంటి వాళ్ళు యుద్ధాలు చేశారు. కానీ ఇప్పుడు ఏలాలంటే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు సార్. గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఈ ఏళ్తున్నాయి సార్ ఈరోజు. ఇలాంటి సాఫ్ట్వేర్ ఏదన్నా ఒక్కటి కనిపెడితే చాలు సార్, ప్రపంచాన్ని ఏలేయచ్చు. లైఫ్ ఇస్ అ లాంగ్ రేస్ రిషి. ఆ రేస్ నువ్వు చిన్న చేసి వేగంగా పరిగెత్తాలని చూస్తున్నావు. కేర్ఫుల్ కేర్ఫుల్. ఒక్కోసారి అది నేను కింద పడేయచ్చు, ప్రపంచం కూడా నేను మర్చిపోవచ్చు. లాంగ్ రేస్. మీకు మోఫ్రా తెలుసా సార్? మోఫ్రా. మోఫ్రా ఎవడాడు? మరి హుసేన్ బోల్ట్? హుసేన్ బోల్ట్ ఎవడికి తెలీదు. 100 మీటర్స్, 200 మీటర్స్ లో వరుసగా 3 సార్లు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. హీస్ అ వరల్డ్ ఛాంపియన్. మోఫ్రా కూడా హుసేన్ బోల్ట్ లానే వరల్డ్ ఛాంపియన్ సార్.
హుసేన్ బోల్ట్ గోల్డ్ మెడల్ గెలిచిన అదే ఒలింపిక్స్లో వరుసగా 2 సార్లు మోఫ్రా గోల్డ్ మెడల్స్ గెలిచాడు. కానీ అది 100 మీటర్లు 200 మీటర్లో కాదు, 5000 మీటర్లు 10,000 మీటర్లు. కానీ ఎవడికి మోఫ్రా గుర్తులేడు. జస్ట్ 100 మీటర్ల వేగంగా పరిగెత్తే హుసేన్ బోల్టే గుర్తుంటాడు. వేగంగా పరిగెత్తే వాడిని మాత్రమే గుర్తుపెట్టుకునే ఈ ప్రపంచంలో నేను మాత్రం ఇంకోలా ఎలా బతుకుతాను? రైట్ సార్, నేను వేగంగానే పరిగెత్తాలనుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్.